బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్యామిలీలో వివాదంపై మోహన్ బాబు యూటర్న్ తీసుకున్నారా? దానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు మనోజ్ను వెనకేసుకొచ్చారు మోహన్ బాబు. మనోజ్ నా బిడ్డ అని అన్నారు ఆయన. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామంటూ చెప్పుకొచ్చారు. మనోజ్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయినా మనోజ్కు ఏదో రోజు న్యాయం చేస్తా అంటున్నారు ఆయన. తమ కుటుంబ సమస్యలో ఎవరి జోక్యం అవసరం లేదంటున్నారు ఆయన. మధ్యవర్తులు అసలే అవసరం లేదంటూ మోహన్ బాబు సంచలనమైన ఆడియో రిలీజ్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఆయన ఆడియో రిలీజ్ చేస్తున్నారు. నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితం మరో ఆడియోను రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు. ఇంకా ఆడియోలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పరవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు, నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు, ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు. రాత్రి 8 గంటలకు నా బిడ్డ రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పరవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు, నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు, ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ రైట్, అది ఆయన చెబుతోంది. రాత్రి 8 గంటలకు నా బిడ్డ మంచు మోహన్ బాబు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన ఆడియోలో ఆయన ఒకటే చెప్తున్నారు. రాత్రి 8 గంటలకు నా బిడ్డ మనోజ్ గేటు తోసుకొచ్చాడు, అది రైటా రాంగా తర్వాత నా సమస్యను నేనే తేల్చుకుంటా అంటున్నారు ఆయన. మరి ముఖ్యంగా నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి చూసాం. ఇన్ఫాక్ట్ నిన్నంటే మొన్న జరిగిన ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది, నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని మీరు చూశారు. అయితే ఇక్కడ ఇంతవరకు ఎక్కడా కూడా మనోజ్ విషయంలో ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చిన సందర్భం ఉందా మంచు మోహన్ బాబు నుంచి అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. మరి ముఖ్యంగా అరే నువ్వు తాగుడుకు అలవాటు పడ్డావురా అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన సందర్భాన్ని చూసాం. మనోజ్ నా గుండెల మీద తన్నావురా అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు భార్య మాట విని అంటూ కూడా ఇటు మౌనికాను ఉద్దేశించి ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆయన మనోజ్ కాస్త పాజిటివ్గా కనిపిస్తోంది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఏమంటున్నారు? మనోజ్ గేటు తీసుకొచ్చాడు, అది రైటా రాంగా తర్వాత నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటా, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు, నేను ఎంపీగా ఎంత క్లీన్ చీట్తో వచ్చానో మీకు తెలుసు, ఇలాంటి వ్యక్తి నేను, కాబట్టి ఇష్యూని నాకు నేనే తేల్చుకుంటా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదంటున్నారు.